శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. మీ పేరు, ముఖము, చెయ్యి ఫోటో చూసి జాతకం చెప్పబడును. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురూజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో కాల్ చేయండి, సమస్యల నుంచి బయటపడండి. ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, ఎందుకంటే తులారాశి వారి యొక్క జీవితంలో అతి త్వరలో ఒక పెద్ద సంఘటన జరగబోతోంది. అది లైఫ్ లాంగ్ కూడా వారికి గుర్తుండిపోతుంది. అంటే జన్మ జన్మల వారికి గుర్తుండిపోయేటటువంటి ఒక పెద్ద సంఘటన వారి యొక్క జీవితంలో జరగబోతుంది. ఆ సంఘటన యొక్క వివరాలు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, తులారాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా సాధించాలి అనే తపన కూడా ఈ తులారాశివారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే 10 మందిలో కలిసి తిరిగే మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. కానీ వాటి మంచి చెడు బేరీజు వేసుకున్న తర్వాతే వాటిని అమలు చేస్తూ ఉంటారు. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు. అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, త్వరలో మీ యొక్క జీవితంలో ఒక అతిపెద్ద సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆ సంఘటన ఏ విధంగా ఉంటుందంటే 7 జన్మల వరకు మీకు గుర్తుండిపోతుంది. అయితే ఆ యొక్క సంఘటన వివరాలు తెలుసుకునే ముందు ఈ తులారాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు అదృష్టం వారి చేతుల వరకు వచ్చినా కానీ వాటిని జారవిడుచుకుంటారు. అంటే వీరికి అవకాశాలు ముందుకు వచ్చినా కానీ ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా, అందిపుచ్చుకోకుండా వాటిని జారవిడుచుకోవటం వల్ల జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అంటే అదృష్టం అనేది ఒకేసారి తలుపు తడుతుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ విధంగా మీకు వచ్చినటువంటి అదృష్టాన్ని జారవిడుచుకోవటం ద్వారా జీవితాంతం కూడా మీరు బాధపడాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. అంటే మీ యొక్క జీవితంలో మీ మంచిని కోరుకునేవారు ఎక్కువ మంది ఉన్నట్లే మీ చెడును కోరుకునేవారు కూడా ఎక్కువ మందే ఉంటారు. అంటే మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎవరైనా మీతో కొంత సమయం స్పెండ్ చేస్తే కనుక వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా మీతో చెప్పేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం ద్వారా అందరూ మీ పట్ల ఆకర్షితులై మీ పట్ల ప్రేమను, అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీకు స్నేహితులుగా మారుతూ ఉంటారు. ఇది చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు మీకు శత్రువులుగా మారుతూ ఉంటారు. అంటే అందరూ మిమ్మల్ని చూసి అభిమానించటాన్ని, గౌరవించటాన్ని, అలాగే మీ గురించి గొప్పగా చెప్పుకోవటాన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు మీకు శత్రువులుగా మారి మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన మంచిని కోరుకునే వ్యక్తులను మన జీవితాంతం మన పక్కన ఉంచుకోవాలి. కానీ మన చెడును కోరుకునే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మన పక్కన ఉంచుకోకూడదు. ఒకవేళ మీరు ఉంచుకున్నారంటే మాత్రం, అంటే మీ యొక్క లైఫ్ లో వారితో సన్నిహితంగా ఉన్నారంటే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవలసి ఉంటుంది. అలాగే తులారాశి వారు నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. ఎందుకంటే చాలా మందికి కేవలం ప్రత్యేకించబడిన రోజుల్లో మాత్రమే దీపారాధన చేసే అలవాటుగా ఉంటుంది. అయితే మీరు నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకుంటే కనుక మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా సక్సెస్ మీ వెంటే ఉంటుంది. ఇతరుల యొక్క చెడు దృష్టి కానీ, అలాగే చెడు ప్రయోగాలు కానీ మీ ఇంట్లోకి ప్రవేశించలేవు. ఎందుకంటే నిత్యం దీపారాధన చేస్తూ ఉంటే అటువంటి ఇంట్లోకి దైవశక్తి ప్రవేశిస్తుంది కానీ ప్రతికూల శక్తి కాదు. కాబట్టి ఈ విధంగా మీరు అలవాటుగా మార్చుకోండి.
అలాగే తులారాశి వారు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే ప్రమాదాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క జీవితంలో ఒడితొడుకులు లేకుండా మీ యొక్క లైఫ్ సాఫీగా సాగిపోవాలి అనుకుంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ యొక్క సంతానం వల్ల కొన్ని నిరుత్సాహపరిచే వార్తలు కూడా మీ యొక్క జీవితంలో ఉంటాయి. అంటే మీరు చెప్పిన మాట వారు వినకపోవటం, వారికి ఏదనుకుంటే అది చేయటం వల్ల కూడా మీరు మానసికంగా కొంత నిరాశకి లోనయ్యేటటువంటి పరిస్థితులు మీ యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ సమయంలో అంటే అతి త్వరలో మీ యొక్క లైఫ్ లో ఒక సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన ఏ విధంగా ఉంటుందంటే చాలా రోజుల పాటు, ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ లాంగ్ మీరు గుర్తుంచుకుంటారు. 7 జన్మల వరకు మీకు ఆ సంఘటన గుర్తుండిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఆ విధంగా మీ యొక్క లైఫ్ లో జరిగేటటువంటి ఈ సంఘటన చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇది ఏంటి అంటే కనుక మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వల్ల మీకు సంబంధం లేని ఒక గొడవలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అంటే మీరు ఆ గొడవల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ మీకు క్లోజ్ గా ఉండేటటువంటి ఒక వ్యక్తి కోసం ఆ వ్యక్తి వల్ల మీరు ఒక గొడవలోకి వెళ్తారు. ఆ గొడవ కాస్త పోలీస్ కేసుల వరకు వెళ్లటం కానీ, లేకపోతే ఆ గొడవ తీవ్రత మీ యొక్క జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం కానీ కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే మీ యొక్క లైఫ్ లో జరిగేటటువంటి ఈ సంఘటన మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. కొన్ని విషయాలు మనం చాలా కాలం పాటు గుర్తుంచుకుంటాం, లైఫ్ లాంగ్ ఆ విషయాన్ని మర్చిపోలేకపోతాం. అటువంటి సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సంఘటన కూడా మీకు ప్రతికూలంగా ఉండబోతుంది. ఈ యొక్క పరిస్థితి మీకు రాకుండా ఉండటానికి, అలాగే ఒకవేళ వచ్చినా కానీ మీరు దాంట్లో తల దూర్చకుండా ఉండటానికి ఆ శివ భగవానుణ్ణి ఆరాధించండి. ఇటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలోకి రాకూడదని వేడుకోండి. అలాగే ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా కానీ అనవసరమైన వాదనలు, అనవసరమైన చర్చలు చేయకండి. ఒకవేళ మీ యొక్క సన్నిహితులను కాపాడాలి అనుకుంటే వేరే రూట్ ద్వారా వెళ్ళండి. అంటే ఆ గొడవలో తలదూర్చకుండా వారిని కాపాడటానికి ప్రయత్నం చేయండి. అంతేకాని మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి అనవసరమైన చిక్కులను కొని తెచ్చుకోకండి. శివారాధన మీకు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు జపించండి. అలాగే శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. ఈ యొక్క సమస్య మీ యొక్క దరిదాపుల్లోకి కూడా రాకుండా ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడతాడు. ఎందుకంటే ఈ సంఘటన యొక్క ప్రతికూలత అనేది మీ యొక్క లైఫ్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే తులారాశి వారు ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి. అలాగే మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉండాలి. అంటే అవసరాల్లో ఉన్న పేదలకు అది ఏ రూపంలో అయినా సరే, ధనం రూపంలో కానీ, ధాన్యం రూపంలో కానీ, ఇలా ఏ రూపంలో అయినా సరే మీరు చేసేటటువంటి సహాయం మీకు జన్మల వరకు అద్భుతమైన అదృష్టాన్ని కలిగిస్తుంది. అలాగే మీ యొక్క లైఫ్ లో మీరు ఊహించని అద్భుతమైన అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం అతి త్వరలో వారి యొక్క లైఫ్ లో జరిగేటటువంటి సంఘటన ఏంటి, ఎటువంటి సంఘటన మీ యొక్క లైఫ్ లాంగ్ మీకు గుర్తుండిపోయే అవకాశాలు ఉన్నాయి, అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.